ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలండి. సార్ వినిపిస్తుందా? వినపడుతుంది. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు కృష్ణాంజలి గారికి, సోదరులు విజయ్ కుమార్, శేఖర్ రెడ్డికి చూస్తున్నట్టు నమస్కారం. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడిన మాట, లేకపోతే బాంబు వేశారా? 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పి ఆయన నిండు సభలో మాట్లాడడం అన్నది చాలా ఆసక్తి కలిగిస్తున్న అంశం చాలామందికి. ఏమైనా ఇన్సైడ్ ఉందా ఇందులో? చూసేవాడికి చూసినంత కనపడుతుంది సార్. వాడి చూపు, వాడి దృష్టిని బట్టి ఉంటుంది. ఏదో హస్తస్థ దృష్టి అంతే. ఏదో దృష్టి తత్వ మాట, ఏదో మనస్తత్వ భావన, అది అట్లా ఉంటుంది తప్పితే ఇక్కడ వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం ఏంటంటే, ఆయన మొదటి నుంచి కూడా చాలా సార్లు చెప్పాడు. మీరు ఆ పాత స్టేట్మెంట్ లో ఒకసారి చూసుకోకపోతే దీని యొక్క అర్థం మీకు అర్థం కాదు. జగన్ రెడ్డితో కూడా చాలా సార్లు చెప్పారు, నువ్వు సక్రమంగా పాలిస్తే నేను రాజకీయాల్లో రావాల్సిన అవసరమే ఉండదు, నేను హాయిగా సినిమాలు కూడా చేసుకుంటాను అని చాలాసార్లు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు దాన్ని చక్కగా ఎత్తి చూపి మా జగన్ రెడ్డి చక్కగా పాలిస్తున్నాడు కదా, మీరు సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చుగా అని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన కోరిక ఒకటే సార్, రాజకీయ నాయకులు రాజకీయం చక్కగా సవ్యంగా నిర్వహిస్తే తను ఈ రాజకీయ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదనేది చెప్పుకుంటూ వచ్చాడు. మా జనసైనికులని అదే విధంగా తరబితి చేసుకుంటూ కూడా వచ్చాడు ఆయన. మనం ప్రశ్నించడానికి ఉన్నామన్నాడు, మేము అదే పద్ధతిగా వెళ్ళాము. మనం అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం మీద మాత్రమే మన దృష్టి అన్నాడు. అదే తీరుగానే వెళ్తున్నాడు ఆయన. ఈ రోజు ఆయన దృష్టి 100% ఈ విభజించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మరలా ఎలా ఈ దక్షిణ భారతదేశంలో దాని యొక్క ఖ్యాతిని నిలబెట్టి పూర్వవైభవం తీసుకువెళ్ళాలి, తర్వాత భారతదేశంలో వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ స్టేట్ గా ఎట్లా తయారు చేయాలి అనే దాని మీద దృష్టి తప్ప అది తాను మాత్రమే వచ్చి చేయాలి అనే యొక్క స్వార్థపూర్వకమైన కోరిక. సో అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారో అది ఈ రోజు నెరవేరినట్టేనా ఈయన మాటల్లోని? ఇంకా పూర్తిగా నెరవేరలేదు సార్. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చెప్తూ ఆయన అనుభవం. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పనిచేస్తాడు, ఏదైనా సరే మంచి జరగాలి అందరికీ అని కోరుకుంటాడు. తన యొక్క స్వీయ లాభాలు చూసుకోడు, స్వార్థం చూసుకోడు. తను నష్టపోయినా పర్వాలేదు అనుకుంటాడు. అందుకని ఆయన తరచూ చెప్పే పదం బైబుల్లో ఉన్న సూక్తి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుతుడు. ఆ పదం ప్రతిసారి గుర్తు చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది, ముందు రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, వాళ్ళ అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, వీటిని కలగలిపి ఆయన చెప్తున్నారు. మరి కాదండి, కమల్నాథ్ ఉన్న పరిస్థితిలో చెప్తారు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది. చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం నిజంగా కోలుకొని అగ్రగామిలోకి వెళ్ళాలంటే తక్కువలో తక్కువ 10 సంవత్సరాల పాటు అక్కుంఠిత దీక్షతో పనిచేస్తే తప్ప జరగదు సార్. మన యువతకి మన రాష్ట్రంలోనే ఉపాధి, మన యువతకి మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు. కాదండి, ఇప్పుడు కాదు వైఎస్ఆర్సీపీ ఇంక పార్టీ లేదా, ఇంకా పార్టీ నెక్స్ట్ ఫైట్ ఇవ్వదా? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి ఏమైనా విరమించుకుంటున్నారా? మీరు ఆయన 30 సంవత్సరాలని చెప్పారు, మీరు 10 సంవత్సరాల వరకు కాస్త తక్కువ చేసి మాట్లాడదాం అనుకున్నారా ఏంటి? అసలు దానికి దీనికి పోలిక పొంతన ఎక్కడదు సార్. అది అహం బ్రహ్మస్ఫుట్ అయిపోతుంది. ఇది అలా కాదుగా, నేను ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణ్ అంటలేదు కదా. రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణము జరగాలంటే 10 సంవత్సరాల పాటు అకుంఠితంగా ఒక దీక్షగా చేయాలా. అనుభవజ్ఞుడు అక్కడ ఉండి మేమందరం ఆయన జట్టుగా ఉంటామని చెప్తున్నాడు. ఆయన తను ఎక్స్క్లూడ్ చేసుకోవట్లా. అందరము భాగస్వాములు కావాలి ఈ అభివృద్ధిలో. మరి మోదీ గారు కమల్నాథ్ ఒప్పుకుంటారా? అసలు కూటమికే ఒప్పుకోమని ఆ రోజు అన్నప్పుడు కూటమి ఒప్పించాడా లేదా? కాబట్టి రాష్ట్రమే ముందు సార్. అతనికి రాష్ట్ర ప్రజల అభివృద్ధి తర్వాతే తనకేంటి, తన పార్టీకి ఏంటి అనేది ఆయన ఆలోచన. ఓకే, ఇటువంటి నిస్వార్థ రాజకీయ నాయకులు మీరు చూడటం వల్ల ఈ రాజకీయాలు ప్రస్తుతం మురికి రాజకీయాల్లో అతను ఆ మాటలు మీకు కొద్దిగా ఏటో కొత్తగా అనిపించవచ్చు, ఎబ్బెట్టుగా అనిపించవచ్చు, కానీ
వాస్తవాలను వాస్తవంగా చూసేట్లయితే, ఆయన గత స్టేట్మెంట్లు కూడా మీరు పూర్వలోకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క మనసు ఏంటో మీకు స్పష్టంగా అర్థం. కాదు సార్, కాదు ఆయన స్టేట్మెంట్లో కాదు, గత స్టేట్మెంట్లో శాంతి ప్రసాద్ గారు చూసినా పవన్ కళ్యాణే సీఎం, ఇంక అందులో డౌటే ఉంది అనేవారు కదా. మా కోరిక సార్ అది. ఓకే, అది మా కోరిక, జన సైనికులుగా మా కోరిక. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, వాళ్ళ అధినేత సీఎం కావాలని కోరుకుంటాడు. శేఖర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ అధినేత సీఎం కావాలని కోరుకుంటాడు. ఆయన కలకాలం ఉండాలని కోరుకుంటాడు. మా కార్యకర్తలుగా మా కోరిక అది. ఓకే, ఇప్పుడు మీ కోరిక కూడా 10 సంవత్సరాలు ఆయన అన్నారు కాబట్టి ఇంతేనా ఈ కోరిక? ఆయన కోరికతో పాటు ఏకీపించి ముందుకు సాగుతారా? జన సైనికులు ఎప్పుడు జనసేన అనే మాట మేరదు. ఓకే, రైట్, మా అభిప్రాయాలతో పని లేదు. ఓకే ఓకే, మాకు ఆయన హితం ముఖ్యం, ఆయనకి రాష్ట్ర హితం ముఖ్యం. రైట్, ఓకే ఓకే. 1 minute శాంతి ప్రసాద్ గారు. శేఖర్ సార్ వాళ్ళు మాట్లాడినండి చివరిలో మాట్లాడతారు.